మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. బెంగళూరు నుంచి భువన రాస్తున్నారు. నిద్రించేటప్పుడు మంగళసూత్రం తీయటం సరైనదేనా? మంగళసూత్రం ఒకసారి మెడలో వేసుకున్నాక దానిని తీయడం అనేది ఆడవాళ్ళకి అసలు పొరపాట్లు కూడా పనికిరాదు. ఒకవేళ మంగళసూత్రము తీయవలసి వస్తే పసుపు తాడు కట్టుకుని మంగళసూత్రం వేసుకోవాలి. ఒక్క సందర్భంలో మంగళసూత్రం తీయచ్చట. భర్త ఏదైనా కారణం చేత ఒక్కసారి నీ గొలుసు తీసి మళ్ళీ వేస్తానంటే భర్త యొక్క అనుజ్ఞ తీసుకుని ఆయన చేత తీయించుకోవచ్చు. లేదా తప్పనిసరి పరిస్థితుల్లో గొలుసు తెగిపోతున్నప్పుడు ఏదో కారణం చేత సద్గురువుల చేత ఒక్కసారి గొలుసు తీయించుకుని ఆ తర్వాత మళ్ళీ కొత్త గొలుసు వేసుకోవచ్చు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో రాత్రి పడుకుంటున్నాం, అప్పుడు ఈ మంగళసూత్రాలు గుచ్చుకుంటున్న మంగళసూత్రాలను చిలక్కొయ్యికి తగిలిస్తాం, మళ్ళీ పొద్దున వేసుకుంటాం అనడానికి అది మంగళసూత్రం తప్ప అదేమి ఆషామాషి గొలుసు కాదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రం లాంటిది ఒకసారి మాంగళ్యధారణ జరిగాక అటు సూర్యుడు ఇటు పొడిచిన మెడలో నుంచి రాత్రిపూట ఏదో ఒక వంకతో తీయకూడదు. యజ్ఞోపవేతము మంగళసూత్రము ఈ రెండు పురుష స్త్రీలిద్దరూ మెడలోంచి తీస్తే పరమదోషం అని చెప్పారు. కొత్త యజ్ఞోపవేతం వేస్తే కానీ పాత తీయకూడదు. అలాగే మంగళసూత్రం మెడలోంచి తీయాలంటే ఏం చేయాలి? ముందు ఓ పసుపు కొమ్ము లాంటిది కట్టుకోవాలి. కట్టుకుని, ఎందుకంటే మన చేతిలో ఉండదు కదా, ఒక్కోసారి తాడు తెగిపోవచ్చు, లేదా బాగా అరిగిపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలన్నమాట, ఓ పసుపు తాడు, ఆ పసుపు తాడుకు ఒక పసుపు కొమ్ము కట్టుకుని మెడలో వేసుకుని ఆ తర్వాత ఈ గొలుసు తీయాలి తప్ప ఇది లేకుండా పొరపాటును కూడా గొలుసు తీయకూడదు. అలా తీస్తే పరమదోషం. ఆ దోషానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే మళ్ళీ సువర్ణ దానం చేస్తే కానీ దానికి ప్రాయశ్చిత్తం అవదు. చూస్తూ అంత గొలుసులు దానం చేయమంటే బాగుండదు కనుక అనవసరంగా వాటి జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు మెడలోంచి ఎప్పుడూ కూడా గొలుసు తీయకుండా